ఉడికిన దాన్ని బట్టి చూసుకొని విజిల్స్ రాణించుకోండి. అది ప్రెషర్ పోయే లోపు తాలింపు వేసుకుందామండి. బాండి పెట్టుకుని ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడెక్కిందండి. 1 స్పూన్ తాలింపు గింజలు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ, ఇలా 2 వెల్లుల్లి రెమ్మలు దంచేసుకోండి. ఇలా మంచిగా వేయించుకోండి. మొత్తం వేగిపోయిందండి. మొత్తం కూడా గోల్డ్ సైడ్ వచ్చేసింది అండి. తాలింపు అయిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి అయిపోయింది. కుక్కర్ తీసాను. మంచిగా ఉడికిందండి. ఇదైతే నీళ్ళంతా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది. కొంచెం వాటర్ పోసుకుందాం ఫస్ట్. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకుందామండి. కొంచెం మీ ఫార్మాట్ లోకి తీసుకొచ్చుకోండి. ఎందుకంటే మనము ఉప్పు కారాలు వేస్తాము, మళ్ళీ ఉడకబెడతాం కాబట్టి ఈ ఫార్మాట్ లోకి తెచ్చుకోండి. పప్పుకు సరిపడా కారం వేసుకోండి. స్పైసీకి తగ్గట్టు వేసుకోండి కారం. కూరకు సరిపడా ఉప్పు. ఒకసారి కలిపుకుందామండి. మంచిగా కొంచెంసేపు ఉడకబెట్టుకుందామండి.